హలో ఎవరీవన్, మనం చూస్తున్న చార్ట్ ఎథియరియం 1 అవర్ టైం ఫ్రేమ్. సో మనం చార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్వింగ్లో స్వింగ్ హై, అగైన్ స్వింగ్లో ఇక్కడ మార్కెట్ ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసింది. సో ఇది బ్రేక్ స్ట్రక్చర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు ఈ ఆల్ టైమ్ హైస్ అనేది ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేసిన తర్వాత అగైన్ మనం బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతవరకు వెయిట్ చేయడం మంచిది. నెక్స్ట్ బిట్కాయిన్. సో మనకి బిట్కాయిన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్లోనే ఉంది, స్టిల్ వ్యాలిడ్లోనే ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు, సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం బయింగ్ అనేది ప్లాన్ చేస్తాము. ఇక్కడ నుంచి అగైన్ బయింగ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ యుఎస్ గోల్డ్. సో మనకి గోల్డ్లో చార్ట్ చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. సో మనకి ఇంకా ఎంట్రీస్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు గోల్డ్ చార్ట్లో ఆ మార్కెట్ ఆల్ టైమ్స్ హైని బ్రేక్ చేసింది. సో అగైన్ ఎప్పుడైనా ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అగైన్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ అనేది మల్టిపుల్ ఆర్డర్ బ్లాక్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి. సో వీటన్నిటిని కవర్ చేయాలి. సో ఒక బిగ్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ యుఎస్ ఆయిల్. సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్వింగ్ లో, and this is swing high, again swing low created, again this is swing high and this is swing low. సో మార్కెట్ హియర్, సో మార్కెట్ ఇక్కడ ఈ స్వింగ్ లోని ఇక్కడ బ్రేక్ చేసింది. సో మనం ఇక్కడ నుంచి అగైన్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో మార్కెట్ ఈ జోన్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. టార్గెట్ ఈ లెవెల్ అండి, టార్గెట్ ఇక్కడ ఈ లెవెల్ టార్గెట్. ఓకే, సో ఇక్కడ 2 ఆర్డర్ బ్లాక్స్ అనేది వ్యాలిడ్లో ఉన్నాయి.
ఫస్ట్ వన్. సో ఈ మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రివర్సల్ వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేస్తాము. సో ఇక్కడ నుంచి అగైన్ ఈ స్వింగ్లో వరకు మన టార్గెట్ అనేది ఈ స్వింగ్లో అండి టార్గెట్ స్వింగ్లో వరకు వెయిట్ చేయవచ్చు. ఓకే, ఆర్ లేదా సో ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి ఒకవేళ ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ ఇచ్చినా సరే మనం ఇక్కడ నుంచి అగైన్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. విత్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే సెల్లింగ్ అనేది ప్లాన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ బ్రిటిష్ పౌండ్ యుఎస్ డాలర్స్. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఒకసారి గమనించినట్లయితే ఇది స్వింగ్లో ఉంది. దెన్ దిస్ స్వింగ్ హై, అగైన్ స్వింగ్లో. సో ఇక్కడ స్వింగ్ హైని ఇక్కడ అగైన్ మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ అయితే వెళ్ళింది. సో అగైన్ ఇక్కడ నుంచి మన ఆర్డర్ బ్లాక్ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక్కడి వరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేయడం మంచిది ఆర్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సో ఎందుకంటే ఇక్కడ 4 అవర్స్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇంకా స్టిల్ వ్యాలీలో ఉంది. సో ఇక్కడ నుంచి టార్గెట్ ఇక్కడ దాకా తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ పౌండ్ జపనీస్.
సో మార్కెట్ అనేది స్టిల్ అప్ సైడే ఉందండి. సో ఇప్పుడు దీంట్లో ఎంట్రీస్ అయితే లేవు. ఓకే, ఆస్ట్రేలియన్ డాలర్స్ వర్సెస్ యుఎస్ డాలర్. సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ స్వింగ్ లో, దిస్ ఈస్ స్వింగ్ హై. సో మార్కెట్ బ్రేక్స్ హియర్. సో మార్కెట్ ఇక్కడ ఈ స్వింగ్ లోని ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఈ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బ్రేకర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయింది. సో 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినాయి. సో ఇది థర్డ్ అటెంప్ట్. సో ఇక్కడ నుంచి అగైన్ సెల్లింగ్ అనేది రావచ్చు. ఈ స్వింగ్ హై స్టాప్ లాస్ తీసుకొని టార్గెట్ ఈ స్వింగ్ లో వరకు టార్గెట్కి వెయిట్ చేయవచ్చు. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్ వరకు రావాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బయింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు అంటిల్ నో ఎంట్రీస్. సో ఇక్కడ స్మాల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ హై వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఓకే, లేదా ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.